నెల్లూరు స్టైల్లో మా వదిన చేపల పులుసు చేయబోతుంది. సరే కదా, చేపలు ఎంత ఫ్రెష్గా రెడ్డిగా ఉందో, అంటే ఇప్పుడే చెరువు నుంచి పట్టుకొచ్చారంట. ఎప్పుడు కూడా మేము అలా పొట్టు అలా కోస్తాం అనమాట. చేపలు శుభ్రం చేయడంలో నెంబర్ 1 అనమాట. బేసిక్గా ఒకప్పుడు హీరో అవ్వాల్సినోడు ఆయనకి అన్ని వద్దని పక్కన పెట్టేసి చికెన్ కొట్టు పెట్టుకున్నాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇప్పుడు చిక్కటైన చింతపండు వేయాలి, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఈ 3 వేసి దారగా వేయించుకోవాలి. ఎర్రగా ఇలా వస్తే కూర బాగా టేస్ట్గా ఉంటుంది. మా నెల్లూరు స్టైల్లో వచ్చి పులుసు మరిగే తర్వాతనే చేప ముక్కలు వేస్తారు అనమాట. అది మా నెల్లూరు స్పెషల్ అనమాట. మామిడి ముక్కలు వేసేస్తున్నాను. చేపల కూర వీడియో కోసం మా వదిని నేను చాలా కష్టపెట్టాను. హాయ్, హలో, నమస్తే. షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, మరోసారి సుస్వాగతం. సో ఈరోజు నేను చూపించబోయే ఎపిసోడ్ ఏంటంటే నెల్లూరు చేపల పులుసు. ఎందుకంటే చాలామంది కూడా నెల్లూరు చేపల పులుసు అని వీడియోలు చేస్తుంటారు, కానీ అసలైన విలేజ్ నెల్లూరు చేపల పులుసు మా వదిన చిలక కూడా చూసావా, కరెక్ట్ అని చెప్పి ఎగిరిపోతుంది. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా. మా వదిన అచ్చమైన నెల్లూరు చేపల పులుసు విలేజ్ టైప్లో చేస్తుంది ఈరోజు. ఏమంటే ఒకటి చెప్తాను, హైదరాబాద్లో మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎంత ఫుడ్ తిన్నా టేస్ట్ రాదు, కానీ అదే విలేజ్లో అయితే కనుక ఒక పచ్చిమిరపకాయ నలిపి అందులో ఉప్పేసుకొని తిన్నా కూడా అంత టేస్ట్ ఉంటుంది. అదే విలేజ్కి ఉన్న స్పెషాలిటీ అనమాట. సో ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళి మా చేపల మార్కెట్ అవన్నీ మీకు చూపించి ఏ చేప తీసుకోబోతున్నాను, తీసుకొచ్చిన తర్వాత మా వదిన చేతుల మీదుగా ఈ యొక్క నెల్లూరు చేపల పులుసు తయారు చేయబోతున్నా. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్. మరి నేనైతే మార్కెట్కి రెడీ అయిపోతున్నాను, పదండి. చేపల మార్కెట్కి బయలుదేరిపోయాను. మా నెల్లూరు జిల్లా పెట్రగుంట చేపల మార్కెట్ మీరు చూపించబోతున్నాను. అది చిన్న మార్కెటే, కానీ చాలా బాగుంటుంది అనమాట. అంటే అన్ని ఫ్రెష్ చేపలే వస్తాయి లైవ్గా. ఇక్కడ ఐస్ చేపలు అలా ఉండవు, అన్ని లైవ్గానే ఫ్రెష్గా ఉంటాయి. చేపలు సండే అయితే ఎక్కువ ఉంటుంది, చేపలు కొంచెం చిన్న తక్కువ వచ్చినా బాగుంది, ఫ్రెష్ అనమాట. అదే హైదరాబాద్ లాగా ఐస్ చేపలు ఉంటాయి, ఇక్కడ ఫ్రెష్ అనమాట. చెరువులో పట్టుకురావడం ఇక్కడ అమ్ముతాం అనమాట. అన్ని ఇక్కడ మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈ మార్కెట్లో అన్నీ ఉంటాయి, ఒకే దగ్గర అన్నీ దొరుకుతాయి అనమాట. సో ఇప్పుడు నేను మరి ఏ చేప తీసుకుపోతున్నానో ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికైతే మేము ఆ చేప తీసుకున్నాం. సో 2 కేజీలో 900 ఉందన్నమాట ఇది. ఇక్కడ వచ్చి చేపల కటింగ్ అనమాట. చూడు ఎంత బాగా కటింగ్ చేస్తున్నారు. మొత్తానికైతే దగ్గర 3 కేజీలు చేప అండి ఇది. 3 కేజీల చేప. అదిగో ఎప్పుడు కూడా మేము అలా పొట్టు అలా కోస్తాం అనమాట. అలా కోయడం వల్ల ఆ పైన స్కిన్ లేరిపోయి నీసు వాసన అనేది తగ్గుద్ది, చాలా మటుకు తగ్గుద్ది అనమాట. లైవ్ ఫిష్ 3 కేజీలు దగ్గర 3 కేజీలు ఉంది. అయితే ఇది మొత్తం 400, 600 చెప్పారు, 400కి ఇదైంది. సో మన మీద అభిమానంతో కొంచెం తగ్గించారు, కానీ ఎంతైనా ఫ్రెషే కదా. చూసావా మా మార్కెట్లో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చేపలు. సరే కదా, చేపలు ఎంత ఫ్రెష్గా రెడ్డిగా ఉందో, అంటే ఇప్పుడే చెరువు నుంచి పట్టుకొచ్చారంట. మార్కెట్లో మాకు అన్ని ఒక చోట, కూరగాయలు, నాన్ వెజ్, వెజ్. ఇంకొక ముఖ్యమైన పర్సన్ చూపించబోతున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను బిట్రగుంటకు వచ్చిన తర్వాత
నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవాలంటే సోఫీ అన్న. ఇక్కడ చేపల మార్కెట్లో ఇక్కడ చికెన్ కొట్టు అనమాట, ఓన్ షాప్ అనమాట. మా ఇంట్లో ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నా, మా ఊర్లో ఎవరికున్న ఫంక్షన్స్ ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది దీని దగ్గరే. మంచి ఫ్రెష్ చికెన్ ఇస్తారు. అట్టే ఇంకోటి ఏంటంటే చికెన్ కంటే కూడా ఇది మాట తీరు, ఇది చక్కగా అందరినీ కలిపిపోతాడు. సోఫీ అన్న నా బెస్ట్. ఇక్కడికి వస్తే నేను ఏం తీసుకోకపోయినా కూడా ఇది కలవడానికైతే వస్తుంటారు. సో అంత మంచి మనిషి అనమాట. థ్యాంక్ యూ. బేసిక్గా ఒకప్పుడు హీరో అవ్వాల్సినోడు, ఆయనకి అన్ని వద్దని పక్కన పెట్టేసి చికెన్ కొట్టు పెట్టుకున్నాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పెళ్ళైందిలండి, చాలా మంది పెళ్లి కాలం జరుగుతుంది. పెళ్ళైంది బాబు గారికి, అలా కవర్ చేస్తుంటాడు. చాలా గుడ్ వస్తుంది అనమాట సోఫీ అన్న. అంటే ఆ పెట్టుకుంటే ఆల్మోస్ట్ అందరూ ఈ దగ్గర చికెన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చేపలు తీసుకున్నాను కాబట్టి ఇంటికెళ్ళి ఫోన్ చేయాలి. ఓకే బాయ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మనం కలుద్దాం మళ్ళీ. కూరగాయల కొట్టు అన్న అనమాట. మాకు కూరగాయలన్నీ ఇక్కడే తీసుకుంటుంటాము. సో అన్నీ ఒకే చోట దొరుకుతాయి. కూరగాయలు ఏంది, చికెను, మటను, చేపలు అన్నీ. ఇది ఒక మార్కెట్ అనమాట. ఎక్కడ కూడా బయటికి పోబడలేదు అనమాట. మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చాను. ఇదిగో మా అత్త కడుగుతుంది అనమాట. మా అత్త చేపలు శుభ్రం చేయడంలో నెంబర్ 1 అనమాట. మా వదిన వాళ్ళ అమ్మగారు వచ్చారు పాపము నన్ను చూడడానికి. చేపలు చాలా బాగా క్లీన్ చేస్తుంది. చేపల కూర చేసేది మాత్రం మా వదినే చేస్తుంది. ఇది చేపలు కడిగితే ఆ కడగడంలో టేస్ట్ వస్తుంది అనమాట. ఇదిగో ఆ కడిగిన తర్వాత ఉప్పు వేసి, తర్వాత పసుపు వేసి శుభ్రంగా కడుగుద్ది. ఇంకోటి ఏంటంటే మా అత్త చెప్పింది, చాలా మంది నిమ్మకాయ వేసి కడుగుతారు నీసు వాసన పోయిద్దని. కానీ నిమ్మకాయ వేయడం వల్ల అంటే చేప చప్పబడిపోద్దంట. అందుకని అలాంటి అంటే కొందరు పెద్దలు తెలుసు కాబట్టి నిమ్మకాయ వేయడం వల్ల నీసు వాసన పోద్దేమో కానీ ఆ చేప వచ్చేసి చప్పబడిపోద్దంట. అందుకని కళ్ళుప్పుతోనే క్లీన్ అయిపోద్ది. కళ్ళుప్పు అండ్ పసుపు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. నేను ఎలా నెల్లూరు చేపల పులుసు తయారు చేస్తున్నాను. ఇది 3 కేజీల చేపలకి చింతపండు, టమోటాలు, ఉల్లిపాయలు పేస్ట్ చేస్తాను నేను ఇప్పుడు. తర్వాత చేపల కూర తయారు చేసి చూపిస్తాను. సో మా వదిన చెప్పిన ఐటెం చూసారు కదా, నెల్లూరు స్టైల్లో మా వదిన చేపల పులుసు చేయబోతుంది. దానికి 3 కేజీ చేపలు నేను తీసుకొచ్చాను, ఆల్రెడీ మీకు చెప్పాను. దానికి సరిపడా ఆ చింతపండు, ఆ తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుంటుంది అనమాట. ఆ మామిడికాయలు అవన్నీ కూడా ఉన్నాయి. అవి అన్నీ ఎలా వేస్తుందో చేపల పులుసులో, ఏ టైంకి ఏది చేస్తుందో ఇప్పుడు మనం చేపల పులుసులోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను చేపల కూర తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన చింతపండు చిక్కగా తీసుకున్నాను, 3 టమాటాలు తీసుకున్నాను, పసుపు పొడి దానికి తగినట్టు, కారం దానికి తగినట్టు. చేపల కూర అంటే ఎక్కువ పడుతుంది కాబట్టి 3 స్పూన్లు తీసుకున్నాము. తర్వాత పిడికి ఉప్పు, 2 డబ్బులు కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా చేత్తో మెత్తగా పిసకాల. ఇలా పిసుక్కున్నాక ఇప్పుడు చిక్కటైన చింతపండు వేయాలి. నెల్లూరు పులుసు చేపల పులుసుకి కావాల్సిన పదార్థము, ముందు చేపల కూరకి కావాల్సిన పొడి తయారు చేస్తున్నాను నేను. 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు. ఈ 3 వేసి దోరగా వేయించుకోవాలి. మూకుడు పెట్టి ఆయిల్ పోస్తున్నాను చేపల కూరకి. కొంచెం చేపల కూరకి ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ పోసినాం కదండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ చేస్తున్నాం చూడండి. నేను ఎర్రగడ్డ పేస్ట్ చేస్తున్నాను కదా, దాంట్లోనే అల్లము తెల్లగడ్డ పేస్ట్ చేసేసి ఇదిగో ఇలా వేపుకోవాలండి. ఎర్రగా ఇలా వస్తే కూర బాగా టేస్ట్గా ఉంటుంది. తర్వాత నేను కలుపుకున్న టమాటా, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు
కారం ఉప్పు అన్నీ వేసి పులుసు పోసుకుంటున్నాం. పులుసు పోసాం కదండి, దానికి సరిపట్టు నీళ్లు పోసేసాము. ఇది బాగా తెల్లిన తర్వాత చేప ముక్కలు వేసుకున్నాము. ఇప్పుడు అంతలోపల మనం తయారు చేసుకున్న పొడి చేసుకుందాం. పులుసు బాగా మరిగిపోయింది కదండి, ఇప్పుడు బాగా చేపలు వాటర్ పోసుకొని మంచిగా ఇంకొకసారి కడిగేసుకొని వేసుకోవాలి. ఉప్పు కానీ సరిపోతే మళ్ళీ వేసుకొని మీ టేస్ట్ దగ్గర చూసుకోండి. సో మా నెల్లూరు పులుసులు అయితే పులుసులు మరిగేటప్పుడు ముక్కలు వేస్తారండి. కొన్ని దగ్గరలో అయితే చేప ముక్కలన్నీ నూనెలో వేసి బాగా ఇది చేసిన తర్వాత పులుసు పోస్తారు. కానీ మా నెల్లూరు స్టైల్లో వచ్చి పులుసు మరిగే తర్వాతనే చేప ముక్కలు వేస్తారు అనమాట. అది మా నెల్లూరు స్పెషల్ అనమాట. చేప ముక్కలు వేసేసాం కదండి, ఒకసారి దీని అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ గట్టి పెట్టకూడదండి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ మామిడి ముక్కలు వేసేసుకొని ఆల్మోస్ట్ చేపల కూర అయిపోయింది. తర్వాత మనం చేసుకున్న పొడి వేసుకొని దింపేసుకుంటే బాగుంటుంది. మామిడి ముక్కలు వేసేస్తున్నాను. మామిడి ముక్కలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత పొడి వేసుకొని దింపేసుకున్నామండి. ముక్కలు ఉడికిపోయాయి కదండి, ఇప్పుడు మనం చేసుకున్న పొడి తర్వాత కొత్తిమీర. ఇప్పుడు మనము దీన్ని కలపకూడదు. ఇంకా చేపల కూర అయిపోయిందండి, ఇంకా గ్యాస్ కట్టేస్తున్నామండి. హలో అండి, సో చూసారు కదా చేపల కూర వీడియో కోసం మా వదిని నేను చాలా కష్టపెట్టాను. పాపం ఎక్కువ సరిగ్గా మాట్లాడలేదు. అలాంటిది ఈరోజు నా వీడియో కోసం పాపం శ్రమపడి ఏదో మాట్లాడుతూ చేపల కూర చేసింది. మా వదిన చాలా బాగా వంట చేస్తుంది. మా వదిన వాళ్ళ అమ్మగారు అంటే మా అత్తగారు, ఈమె వంటలు నేర్పించి చాలా బాగా చేస్తుంది. సో పాపం నా వీడియో కోసం మా వదిన కష్టపడ్డాను. సో అందరూ కూడా సపోర్ట్ చేయండి. మా వదిన మాట్లాడుతుంది. హాయ్ అండి, మీ అందరికీ హాయ్. ఇది మా అత్తయ్య బేసిక్గా వంటలన్నీ చేస్తుంది. ఆమె కొంచెం బాగలేదు కాబట్టి నేనే చేస్తున్నాను. నేను చేసిన చేపల కూర మీకు నచ్చితే లైక్ కట్టండి, షైనింగ్ శాంతికి సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్. లవ్ యూ. బాయ్.